హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 13th వీక్కి సంబంధించిన నామినేషన్ల గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అలాగే ఈ వారం ఎవరు టాప్లో ఉండబోతున్నారో కూడా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కామెంట్ చేయండి. టైటిల్ విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎవరి ఫ్యాన్స్ ఎక్కువగా కామెంట్ చేస్తారు. ఒకసారి నామినేషన్ల గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ ప్రోమోలో చూశారు, నబీల్ అయితే గౌతమ్ని నామినేట్ చేశాడు. గౌతమ్కి ఖచ్చితంగా 3-4 నామినేషన్లు అయితే పడతాయి. సో గౌతమ్ ఖచ్చితంగా నామినేషన్లోకి అయితే వచ్చేసాడు. ఇక పృథ్వీ అవినాష్ని అయితే నామినేట్ చేశాడు. అవినాష్ కూడా ఖచ్చితంగా ఈ వారం నామినేషన్లోకి అయితే వస్తాడు. అవినాష్ డేంజర్ జోన్లో ఉన్నాడు కాబట్టి అతనుంటే మనం సేవ్ అవ్వచ్చు అనే స్ట్రాటజీ కూడా వాడతారు కొందరు. పృథ్వీకి కూడా ఎక్కువ నామినేషన్స్ అయితే పడతాయి. పృథ్వీకి గౌతమ్కి జరిగిన ఇష్యూ వల్ల నామినేట్ చేసే అవకాశం అయితే ఉంది. పృథ్వీ ఆల్రెడీ రౌడీలాగా బిహేవ్ చేశారని అప్పుడే టేస్టీ తేజ, అవినాష్ వాళ్ళు మాట్లాడుకున్నారు కాబట్టి అదే పాయింట్ మీద అయితే నామినేట్ చేస్తారు పృథ్వీని. పృథ్వీకి కూడా ఎక్కువ నామినేషన్లే పడతాయి. టేస్టీ తేజ కూడా ఈసారి నామినేషన్లోకి అయితే వస్తాడు. విష్ణుప్రియ వేసే అవకాశం అయితే ఉంది. విష్ణుప్రియ కూడా నామినేట్ చేసే అవకాశం అయితే ఉంది టేస్టీ తేజని. ఇక ప్రేరణకి విష్ణుప్రియకి చాలా ఇష్యూస్ అయితే జరిగాయి. సో ఆ ఇష్యూస్ వల్ల ప్రేరణను నామినేట్ చేసే అవకాశం అయితే ఉంది విష్ణుప్రియ. ఇక నిఖిల్ నుంచి కూడా నామినేషన్ పడవచ్చు ప్రేరణకి. గ్రూప్ గేమ్ కాదు అని చూపించుకోవడానికి నిఖిల్ కూడా నామినేట్ చేయొచ్చు ప్రేరణని. విష్ణుప్రియ కూడా నామినేషన్లోకి అయితే వస్తుంది. విష్ణుప్రియకి ప్రేరణ వేసినప్పుడు ప్రేరణ విష్ణుప్రియ ఖచ్చితంగా వేస్తుంది. ఈసారి విష్ణుప్రియ కూడా ఖచ్చితంగా నామినేషన్లోకి అయితే వస్తుంది. నిఖిల్ కూడా నామినేషన్లోకి వచ్చాడని తెలుస్తుంది. 7 కంటెస్టెంట్స్ నామినేషన్లోకి వచ్చినట్టు ఇప్పటి వరకు అయితే సమాచారం. నిఖిల్, గౌతమ్, అవినాష్, టేస్టీ తేజ, విష్ణుప్రియ, పృథ్వీ అండ్ ప్రేరణ వీళ్ళు 7 వచ్చినట్టు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇంకా ఎక్కడ అన్అఫీషియల్ ఓటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. కానీ వీళ్ళు 7 నామినేషన్లోకి వస్తే ఖచ్చితంగా గౌతమ్ అండ్ నిఖిల్ పోటాపోటీ ఓటింగ్ వస్తుంది. వీళ్ళిద్దరూ టాప్లో అయితే దూసుకుపోతారు. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. ఈ సీజన్ విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.